క్లాక్ బోర్డ్ సీన్ 1 పాత అరణ్య ప్రాంతం మాయాజాలపు గుడి బయట. మైక్రోఫోన్. చాలా శతాబ్దాల క్రితం ఒక అరణ్యంలో ఓ గుడి ఉండేది. దానిలో కాలచక్ర ద్వారం దాగి ఉంది. అది ఓ శాపిత ద్వారం. దాని ఎదురుగా నిలిచిన వారిని కాలగమనంలో మాయ చేస్తుంది. క్లాక్ బోర్డ్ సీన్ 2 శివుని తపస్సు ద్వారాన్ని మూసిన రహస్యం. మైక్రోఫోన్. ఒకప్పుడు కాలదేవతా శక్తి నియంత్రణకు బయలుదేరిన మహాదేవుడు ఆ ద్వారం ముందు తపస్సు చేసి తన తలపుతో ఆ ద్వారాన్ని మూసేశాడు. ఆ తలపే ఒక శక్తిమంతమైన మంత్ర రూపంలో ఉన్నది. క్లాక్ బోర్డ్ సీన్ 3 ఆధునిక యంత్ర శాస్త్రవేత్త సౌరభ్. మైక్రోఫోన్. ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్త సౌరభ్ ఆ శాపిత గుడి భూమిలో రహస్య సిగ్నల్స్ గుర్తిస్తాడు. తనతో ఉన్నది ఒక శక్తివంతమైన శిలా ప్రామాణిక పుస్తకం. క్లాక్ బోర్డ్ సీన్ 4 కాలచక్ర ద్వారం మాయలోకి ప్రవేశం. మైక్రోఫోన్. సౌరభ్ మంత్రాన్ని పొరపాటున ఉచ్చరిస్తాడు. ద్వారం ఓపెన్ అవుతుంది. అరణ్య మారుతుంది. కాలం తిరిగి ప్రాచీన యుగానికి మలుపు తీసుకుంటుంది. క్లాక్ బోర్డ్ సీన్ 5 శివుని సందేశం కొత్త బోధన. మైక్రోఫోన్. సౌరభ్ మూలస్తంభం దగ్గర శివుని తేజస్సుతో కూడిన ఓ ప్రకాశాన్ని చూస్తాడు. దానిలో నుంచి వచ్చే శబ్దం కాలాన్ని ఆటగా తీసుకోకూడదు. ధర్మాన్ని కాపాడే వారికి మాత్రమే కాలం సహకరిస్తుంది. ఆ మాటలతో ద్వారం మళ్లీ మూసిపోతుంది.